హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ పరంగా డీజే కెప్టెన్ అనే టాస్క్ బిగ్ బాస్ ఇచ్చారు. ఈ బిగ్ బాస్ ఈ టాస్క్ ఎవరికి ఇచ్చారంటే భరణి గారికి. ఎవరెవరు ఆ 5 కంటెస్టెంట్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావో భరణి గారికే ఇచ్చారు. శ్రీజ భరణి గారు టాస్కుల్లో ఎవరెవరు భరణి గారికి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ దీంట్లో ఇవ్వడానికని భరణి గారు ఎంచుకుంటున్నారు ఆ సెలక్షన్ ప్రాసెస్. శ్రీజ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వెంటనే భరణి గారికి ఇలా చెప్పారు. భరణి, ఇలా నువ్వు ఎవరెవరుని ఎంచుకుంటావో 5 మెంబర్స్ని, నిన్ను కూడా నువ్వు దాంట్లో యాడ్ ఆన్ అవుతానంటే నువ్వు కూడా యాడ్ ఆన్ అవ్వచ్చు అంటే భరణి గారికి ఎవరు సపోర్ట్ చేశారో ఆ 5 మెంబర్స్ని కూర్చోపెట్టి ఇలా ఏమంటారు, మీరే చేస్తారా లేకపోతే ఇప్పుడు దాకా కెప్టెన్ ఖాన్ వాళ్ళకి ఇస్తారా ఏంటి అని భరణి గారు మిగిలిన వాళ్ళతో డిస్కస్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడే కెప్టెన్ అయిన ఇమాన్యువల్ సరే అన్నాడు. సుమనన్న ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి సుమనన్న పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు డిస్కషన్ ఎవరెవరికంటే భరణి గారు ఎవరికి ఆ 5 కంటెస్టెంట్లో ఎవరెవరిని సెలెక్ట్ చేశారంటే భరణి గారిని కూడా యాడ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఓన్లీ భరణి గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ టీం తరపున వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు. నెంబర్ 1 భరణి గారు, నెంబర్ 2 దివ్య, నెంబర్ 3 తనూజ, నెంబర్ 4 సాయి, నెంబర్ 5 నిఖిల్. ఈ 5 మెంబర్స్ డీజే కెప్టెన్గా ఒక 2 స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఆపోజిట్ స్టేజ్ మీద పాట అయిపోయేటప్పటికి ఎంతమంది ఎక్కువ మంది ఉంటారో వాళ్ళే దీంట్లో విజేతలని చెప్పారు. ఈ 5 మెంబర్స్ డ్యాన్స్ చేయంగా ఒక్కొక్కరు ఫస్ట్ సాయి డ్యాన్స్ చేయంగా సాయికి అందరూ డ్యాన్స్ చేసి పాట అయిపోయే టయానికి ఇద్దరే ఉన్నారు. నెక్స్ట్ నిఖిల్ డ్యాన్స్ చేయంగా డీజే సాంగ్ వచ్చింది. ఆపోజిట్ దాని మీద స్టేజ్ మీద నిఖిల్ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ ఆపోజిట్ స్టేజ్ మీద మిగిలిన హౌస్ మేట్స్ డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ డ్యాన్స్ చేయంగా ఫైనల్గా పాట ఆగిపోయేటప్పటికి ముగ్గురే ఉన్నారు. వాళ్ళు ఎవరు? గౌరవ్, సంజన అండ్ సుమనన్న. ఈ ముగ్గురే నిఖిల్కి సపోర్ట్ చేశారు. నెక్స్ట్ దివ్య డ్యాన్స్ వేస్తుంది. దివ్య డ్యాన్స్ వేస్తే మిగిలిన అందరూ డ్యాన్స్ వేస్తూ ఫైనల్గా సాంగ్ అయ్యేటప్పటికి 5 మెంబర్స్ స్టేజ్ మీద ఉన్నారు. డ్యాన్స్ వేస్తూ 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గౌరవ్ అండ్ సంజన, సుమనన్న, రాము, సాయి వీళ్ళున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ 5 కంటెస్టెంట్స్ మిగిలిన ఆపోజిట్ వాళ్ళకి డ్యాన్స్ చేయకూడదు. వీళ్ళు 5 కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ డ్యాన్స్ చేయాలి. నెక్స్ట్ భరణి గారు డ్యాన్స్ చేయంగా భరణి గారు డ్యాన్స్ వేస్తూ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఫైనల్గా పాట అయిపోయే టయానికి ఓన్లీ 4 మెంబర్సే స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తున్నారు. పాట ఆగిపోయే టయానికి ఓన్లీ సుమనన్న, నెక్స్ట్ రీతు, పవన్, ఏం పేరు మాధురి, వీళ్ళు నలుగురే డ్యాన్స్ వేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్లో తనూజ వచ్చింది. తనూజకి హౌస్ మేట్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఆ డ్యాన్స్ వేయంగా పాట ఆగిపోయే టయానికి 6 మెంబర్స్ ఆర్ 7 మెంబర్స్ ఉన్నారు. ఫైనల్గా వీళ్ళందరూ డ్యాన్స్ వేసేసి అయిపోయే టయానికి మళ్ళీ తనూజకి దివ్యకి కాంపిటీషన్ పెట్టారు. వీళ్ళిద్దరిలో ఎవరెవరికి మీరు సపోర్ట్ చేస్తారో ఇద్దరు చెరొక ఒక స్టేజ్ మీద తనూజ, ఒక స్టేజ్ మీద దివ్య. వీళ్ళు పాట స్టార్ట్ చేశారు బిగ్ బాస్. వీళ్ళు ఎవరు తనూజకి సపోర్ట్ చేసేవాళ్ళు తనూజ స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి, దివ్యకి సపోర్ట్ చేసేవాళ్ళు దివ్య స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి. ఇదంతా భరణి గారి ఇన్ఫ్లుయెన్స్తో సాయి దివ్యకి సపోర్ట్ చేస్తున్నాడు, నిఖిల్ దివ్యకి సపోర్ట్ చేస్తున్నాడు, గౌరవ్ దివ్యకి సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ సంజన గారు ఆల్సో
దివ్యకి సపోర్ట్ చేస్తున్నారు. ఓన్లీ పాట ఆగిపోయే టయానికి లాస్ట్లో ఇద్దరు దిగి మళ్ళీ దివ్య దానికి వెళ్ళిపోయారు. అయినా కానీ రాము దీనికి ఏమంటారు సంచాలకులుగా వ్యవహరించారు ఈ టాస్క్కి. సో ఈ టాస్క్లో ఓన్లీ పాట ఆగిపోయే టయానికి తనుజ వైపు ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారు. రిమైనింగ్ అందరూ దివ్య వైపు వెళ్ళారు. ఈ టాస్క్ పాట అయిపోయేటప్పటికి దివ్య సైడ్ ఎక్కువ ఉండేసరికి ఇంకా రాము దివ్య కెప్టెన్ బిగ్ బాస్ అని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ తనూజ చాలా బాధపడింది. ఎందుకంటే సాయి సపోర్ట్ చేస్తాడు అనుకుంటే సాయి సపోర్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ బర్నీ గారు కూడా సపోర్ట్ చేస్తారనుకుంటే బర్నీ గారు కూడా సపోర్ట్ చేయలేకపోయారు. ఇదంతా తనుజని ఏదో దూరంగా చేసేసినట్టు, దివ్య మాత్రమే తన చెల్లెలు అన్నట్టు, తనుజ పరాయి మనిషి అన్నట్టు బిహేవ్ చేశారు బర్నీ గారు. మిగిలిన హౌస్మేట్స్ కూడా దివ్య ఎక్కువ మంచిగా ఇది చేస్తుందా, తనూజ బాగా డీల్ చేస్తుందా కెప్టెన్సీ అని అనుకోగా నిఖిల్, గౌరవ్ వీళ్ళు కూడా దివ్యకే సపోర్ట్ చేశారు. ఎందుకంటే తనకి క్యాపబిలిటీస్ ఉన్నాయి, హౌస్ని లీడ్ చేసే క్యాపబిలిటీస్ మంచిగా ఉన్నాయి అని తనకే సపోర్ట్ చేశారు మిగిలిన హౌస్మేట్స్ అందరూ. కొంత ఇన్ఫ్లుయెన్స్ బర్నీ గారి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా ఈ వీళ్ళు సుమనన్న అండ్ సాయి, రాము వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఓన్లీ తనూజ వైపు రీతు, పవన్, దివ్యల మాధురి ఈ ముగ్గురే సపోర్ట్ చేశారు. ఈ బర్నీ గారు ఎందుకు వీళ్ళకి అన్యాయం చేశారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిరే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.